హలో ఎవ్రీవన్. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి టెక్ మహేంద్ర నుంచి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తిగా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ అలా పెట్టుకోండి. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటికి లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి టెక్ మహేంద్ర నుంచి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్గా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ మనకి 2 days బ్యాక్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు 3776 మెంబర్స్ అయితే అప్లై చేసుకోవడం జరిగిందమ్మా. తర్వాత జాబ్ డీటెయిల్స్కి అయితే వెళ్తే మీరు ఇందులో జాయిన్ అయితే 3 years పాటు మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. 500 వేకెన్సీస్ మనకు ఖాళీగా ఉన్నాయి. హియరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ చండీగఢ్. అంటే మనకి ఇండియా వైజ్ ఈ టెక్ మహేంద్ర సంబంధించి బ్రాంచెస్ ఉంటాయి కదా, అందులో భాగంగా మనకి చండీగఢ్ బ్రాంచ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఈ నోటిఫికేషన్ అయితే చండీగఢ్ బ్రాంచ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కానీ మీరు ఇంటి దగ్గరనే వర్క్ అయితే చేసుకోవచ్చు. 1.5 to 2.5 lakhs పర్ యానం శాలరీ అనేసి మనకి శాలరీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ చక్కగా మీరు ఇంటి దగ్గరనే వర్క్ అయితే చేసుకోవచ్చును. మీకు హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చింటే సరిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ బాగుండాలి, కస్టమర్ సర్వీస్ లాంటి స్కిల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకి భర్తీ చేస్తున్నది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు కాబట్టి కస్టమర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు కేర్ తీసుకొని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కానీ లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు చాటింగ్ ద్వారాను, కాల్స్ ద్వారాను, మెసేజ్ ద్వారాను వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి అలాంటి అంటే కస్టమర్ ఏది చెప్తున్నాడు అతని ప్రాబ్లం మీరు అనలైజ్ చేయడం కానీ ఆ అనలైజ్ చేసిన దానికి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలి ఇలాంటి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే మీరు చేయవలసిన వర్క్ కూడా అంతే అమ్మా. ఓకేనా. నోటిఫికేషన్ మనకి ప్యాన్ ఇండియా వైజ్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. కస్టమర్ సర్వీస్ డొమైన్ మీ యొక్క జాబ్ అనేది. మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మీకు HSC గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఓకేనా, ఈ 3 క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, HSC అంటే ఏమిటి అనేసి. HSC అంటే ఏం లేదు, HSC అంటే హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్. ఓకేనా. సో 10th క్లాస్ ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమిటంటే హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్, HSC అని కూడా అంటాము. లేదంటే మెట్రికులేషన్ కూడా అంటామమ్మా 10th క్లాస్ని. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు పర్ మంత్ శాలరీ చూసుకుంటే 13,000 నుంచి 15,000 వరకు శాలరీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు రొటేషనల్ షిఫ్ట్ వైజ్ అయితే వర్క్ అయితే ఉంటుందమ్మా. సో అంటే మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అనేసి మనకి షిఫ్టింగ్స్ అయితే ఉంటాయి కదా, నైట్ అనేసి అలాంటి షిఫ్టింగ్ వైజ్ మీకు అయితే వర్క్ అయితే ఉంటుంది. గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, లేదా హిందీ స్కిల్స్ ఉంటే కూడా సరిపోతుంది. మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరికీ కూడా మనకి ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చమ్మా. సో ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటి అనేది డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే కస్టమర్స్కి అయినా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి అంతే, చాటింగ్ ద్వారాను, కాల్స్ ద్వారాను. సో నేను చెప్తాను అది ఎలా ఏమిటి అనేసి. చూడండి, మీకు మ్యాండేటరీగా మీ దగ్గర కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలంటున్నారు, కొన్ని మెటీరియల్ అయితే కావాలంటున్నారు. అవి ఏమిటంటే చూడండి, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విత్ మినిమం కోర్ i3 జనరేషన్ 7 ప్రాసెస్ కింద మీకైతే ఒక ల్యాప్టాప్ కానీ ఇలాంటి డెస్క్టాప్ ఉంటే సరిపోతుంది. ర్యామ్ 8GB ర్యామ్ అబోవ్ ఉండాల్సి ఉంటుంది మీ యొక్క డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ. Windows 10 ఆర్ Windows 11 ఉంటే సరిపోతుంది. మినిమం 20 Mbps స్పీడ్, ఇంటర్నెట్ స్పీడ్ సంబంధించి కనెక్షన్ మీకు ఉండాలి. వైఫై అంటాం కదా, ఆ వైఫై అయితే మీకైతే పర్ సెకండ్కి 20 Mbps స్పీడ్ అయితే కావాలంటున్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్, ఎందుకంటే మీరు కస్టమర్స్తో మాట్లాడాలి కదా, అందుకోసం మీకు నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ కావాలంటున్నారు. పవర్ బ్యాకప్ ఉండాలి కంపల్సరీ. కాంటాక్ట్ పర్సన్, చూడండి ఇక్కడ మీకు ఏదైనా ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రాబ్లం వస్తే ఇలాంటి ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనకు డైరెక్ట్గా సోమి ఘోష్ సంథింగ్ నేమ్తో మనకి 7838204666 అనే నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ మీకు ఇంకా సెండ్ చేస్తారు, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. ఓకేనా. మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా సాల్వ్ అయితే అయిపోతాయి. సో ఇది మన నోటిఫికేషన్ గురించి క్లియర్గా డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంకా మన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఐటీ సర్వీస్ కన్సల్టెంట్ అనేసి, కస్టమర్ సక్సెస్ కానీ సర్వీస్ ఆపరేషన్ నెట్వర్క్ అయితే ఉంటుంది. రోల్ చూసుకుంటే వాయిస్ కానీ బ్లెండెడ్ అదర్స్. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైం లేదా పర్మనెంట్ మీకు అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ కాబట్టి మీకు డిగ్రీ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా మీకు 10th క్లాస్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి. సో ఇది మా జాబ్ గురించి పూర్తిగా డీటెయిల్స్ మొత్తం కూడా మీకైతే చెప్పడం జరిగింది. మీకు డైరెక్ట్గా కింద మీకు డిస్క్రిప్షన్ మీకు అప్లై లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే అప్లై అయితే చేసుకోరండి. ఓకేనా. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకునే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.